మనుషులైతే ఓడిపోతే సంఖం కట్టుకొని నవ్వుకుంటారు. ఓడిపోయిన దాని గురించి మాట్లాడుతూ ఉంటా. ఓడిపోతే వాళ్ళకి మహా ఆనందము, ఓడిపోతే వాళ్ళకి చాలా సంతోషము. ఇక్కడ ప్రభువు ఎవరిని గమనిస్తున్నాడంటే, చేపలు పట్టిన వాళ్ళను పట్టుకోలేదు ప్రభు. ఆ రోజు రాత్రి కొంతమంది వలలో చేపలు దొరికి ఉంటాయి, వాళ్ళను పట్టుకోలేదు, వాళ్ళను వెతుక్కొని వెళ్ళలా. ఎవరైతే అపజయం పొందుకున్నారు, ఎవరైతే ఒట్టి చేతితో తిరిగి వచ్చారు, ఎవరికైతే ఏమీ దొరకలేదు, వాళ్ళను చూసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నా. వారిని చూసి మాట్లాడి వారికి త్వరగా చేపలను పడేటట్టుగా దేవుడు మారుస్తూ ఉంటున్నా. ఎందుకు మాటను చెప్తున్నానంటే, ఈరోజు ఒకళ్ళని జీవితంలో అన్ని ఓటమిలో ఉంటున్నాయేమో, నువ్వు చేసిన ప్రతిదీ కూడా ఓడిపోతున్నావేమో, నువ్వు చేసిన ప్రతిదీ కూడా అపజయమేమో, నువ్వు చేసిన సకల ప్రయత్నములన్నీ ఏది నీకు సక్సెస్ కాలేదేమో, ఏది కూడా నీకు కుదరలేదేమో. నువ్వు అనుకుంటున్నా ఇది నేను చేస్తే కుదిరిపోయాది, ఇది నాకు వీలైపోతుంది, ఐ కెన్ విన్, నేను చేయగలను అనుకుని నువ్వు చేసిన అనేక ప్రయత్నాలు, అనేక విషయాలు, అనేక కార్యాలు ఇంతవరకు తోల్విపైన అన్ని ఓటములో ఉంటున్నాయా? బాధపడకు. మనుషులైతే నిన్ను ఫెయిల్యూర్ అయిన వ్యక్తి అని అనుకోవచ్చు, మనుషులైతే నిన్ను ఫెయిల్యూర్ మ్యాన్ గా, ఫెయిల్యూర్ ఉమెన్ గా అనుకోవచ్చు. కానీ ప్రభు అయితే నిన్ను చూస్తున్న కోణం ఎలా ఉండదంటే, నీ ఫెయిల్యూర్ను నా దేవుడు సక్సెస్ చేయును గాక.